వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ద అల్టిమేట్ నాన్ ఖటాయి ఆర్ బటర్ బిస్కెట్స్ అని కూడా అంటారు. ఇది చేయడం చాలా ఈజీ. విత్ అవెన్ అండ్ వితౌట్ అవెన్ నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. ముందుగా నేను హాఫ్ కప్ ఘీ ప్లస్ బటర్ రెండు కలిపి హాఫ్ కప్ తీసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి క్రంచీగా వస్తాయి. అందులోకి 3/4 కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. వీటి రెండింటిని ఇప్పుడు మనం విస్క్ చేయాలి. మనం బీటర్తో అయినా చేయొచ్చు, లేదా హ్యాండ్ విస్కర్తో అయినా చేయొచ్చు. ఎంతవరకు విస్క్ చేయాలి అంటే ఇది మొత్తం లైట్ అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్లఫీగా అవ్వాలి. ఇందులోకి నేను 1 కప్ వరకు మైదా తీసుకున్నాను. జల్లెడ తీసుకొని అందులోకి 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి అండ్ 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. సో ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసాను. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసం, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఇందులోకి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనం వేసిన ఘీ అండ్ బటర్ సహాయంతోనే మనం ఇలా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నేను బేకింగ్ ట్రే కోసం సిల్వర్ ఫాయిల్ని యూస్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కింద ఓవర్ బేక్ అవ్వదన్నమాట. సో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని బేకింగ్ ట్రే మీద అరేంజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో స్టవ్ మీద బేక్ చేయడం కోసం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. బయట అయితే నాన్ కటాయి ఈ సైజులో లభిస్తుందన్నమాట. తర్వాత బేకింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ అరేంజ్ చేసుకొని అందులోకి సాల్ట్, చిన్న స్టాండ్ ఇలా అరేంజ్ చేసుకొని 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ వెనక్కి తీసి ఇలా బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. తర్వాత నేను అవెన్లో బేక్ చేసే ముందు ఇలా మిల్క్ వాష్ చేశాను. ఇలా చేయడం వల్ల మనం బేకరీ స్టైల్లో ఉన్న కలర్ వల్ల వస్తుందన్నమాట. అవెన్లో వచ్చేసి 180 degrees 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. సో మీ ఓవెన్ని ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. చూసారా 10 మినిట్స్ తర్వాత ఎంత బాగా బేక్ అయినాయో. సేమ్ బేకరీ స్టైల్లో క్రంచీగా క్రిస్పీగా. చూసారా ఆ సౌండ్? సేమ్ చాలా బాగా వస్తాయి, క్రంచీగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. అస్సలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు మీరు చేయడంలో. ద టెక్స్చర్ అయినా ఏదైనా సరే చాలా బాగా వస్తుంది. వెనకాల కూడా ఓవర్ బేక్ అవ్వకుండా వచ్చింది. చూసారా? మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద బేక్ చేసింది చూద్దాము. ఇది కూడా బాగా బేక్ అయ్యాయండి. ఓవర్ బేక్ అస్సలు ఎక్కడ అవ్వలేదు. ఇది కూడా చాలా క్రంచీగా కరెక్ట్ గోల్డెన్ కలర్లో వచ్చింది. చూసారా? ఇక్కడ కూడా ఓవర్ బేక్ అనేది అవ్వలేదు. పర్ఫెక్ట్గా కరెక్ట్గా బేకరీ స్టైల్ బిస్కెట్స్ లాగా వచ్చినాయి. మనం బయట అమ్మే మన బిస్కెట్స్ అయితే ఈ షేప్లో ఈ సైజులో ఉంటాయి. ఇది కూడా బాగా బేక్ అయింది. చూసారా? సో ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.